సో గాయస్ శివాలయానికి అయితే వెళ్ళిపోదాం. ఇంకో ఇటు నుంచి ఈ టర్నింగ్ తీసుకొని మీరు చూస్తున్నారు కదా శివాలయం. అదంతా శ్మశాన వాటిక చూడండి. అక్కడ ఎవరినో ఆల్రెడీ తగల పెడుతున్నారు, చూస్తున్నారా? ఈ గుడి కట్టింది కూడా శ్మశాన కాపరే, కాటి కాపరే. ఆయనే కట్టారు ఈ గుడి. ఒక ఊరు వెళ్ళారు, ఆ ఊర్లో ఈ పద్ధతి అంటే అప్పటికప్పుడు తెచ్చిన భస్మం నుంచి పూజ చేస్తారనమాట. సో అదే దీని స్పెషాలిటీ. సో అందుకని ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత కట్టారు ఈ గుడి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం రాజమండ్రి శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ అయితే ఉన్నాము. ఇది వచ్చేసేపటికి స్వయంభూ లింగం అని చెప్పి అండం అయితే జరుగుతుంది. ఇంకా మన లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ తిరిగామంటే కనుక రైట్ సైడ్ మనకి చెప్పులు పెట్టుకోవడానికి అండ్ కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళడానికి అది అయితే ఉండిద్ది. సో ఇదండి, ఇటువైపు మనం చూసుకుంటే ఇక్కడ అంతా చెప్పులు పెట్టుకోవాలి. అటువైపు వెళ్ళి కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళడానికి అయితే ప్లేస్ అనమాట. అది మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేది. ఇది మొత్తం సేమ్ ఇట్లాగే 4 గోపురాలు ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇంకోటి 3 అనేవి మాత్రం క్లోజ్ అనమాట. మామూలు 4 గోపురాలు ఉంటాయి దీనికి. 4 గోపురాల మధ్యలో మనకి సెంటర్లో శివలింగం పెట్టి ఇంకో గోపురం అయితే ఉంటుంది. ఈ పైన ఉన్నాయన్నీ కూడా దేవుడి రూపాలండి. ఆ పైన అన్నీ కూడా అండ్ కింద కూడా ఉన్నాయి దేవుడి రూపాలు. కింద కూడా నేను మీకు చూపిస్తున్నాను. మనం ఇది ఏదైతే టెంపుల్ ఉందో దానికి చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూడా చెప్పుకుందాం ఇది చూస్తూ కూడా. ఇంకా పోతే వచ్చేసేపటికి ఇక్కడ మనకి శివుడి ఫ్యామిలీ గురించి, తర్వాత వచ్చేసేపటికి విష్ణు స్వామి రూపాల గురించి, తర్వాత వచ్చేసేపటికి లక్ష్మీ అవతారాల గురించి, ఇంకా ఇంకోటి శివుని అవతారాల గురించి మొత్తం అంతా దీంట్లో అయితే మనకి అన్నీ నీట్గా బొమ్మల ప్రకారం పెట్టారు. ఇది వచ్చేసేపటికి మీరు చూసుకుంటే మనకి ఎక్కడెక్కడైతే ఇప్పుడు శ్రీకాళహస్తి ఇది చూసుకుంటే మన ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడైతే లింగాలు ఉన్నాయో శ్రీకాళహస్తి, వాయులింగం, తర్వాత కేదార్నాథ్, అట్లాగా ఏవైతే మనకు లింగాలు ఉన్నాయో ఆ లింగాలన్నీ ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. అంటే అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పెట్టడం అయితే జరిగింది, దాని నమూనా అనమాట. ఇంకా ఇది దాటి మనం ముందుకు వెళ్ళిపోతే ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇదంతా శివుడిది అనమాట. ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం దీనికి ఉన్న ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇది ఏంటంటే మనకి వచ్చేసేపాటికి ఉజ్జయిని ఏదైతే ఇది జరిగేదండి. ఇది ఫస్ట్ వచ్చేసేపాటికి స్టార్ట్ అయింది కూడా ఉజ్జయినిలోనే. ఉజ్జయినిలో అప్పటికప్పుడు ఏదైతే మనిషి దహనం అయ్యి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి శివునికి అభిషేకంగా చేస్తారు. అయితే ఇది అక్కడ కాటికాపర చూసి, ఇక్కడి నుంచి వెళ్ళిన కాటికాపర అక్కడ చూసి మనకి కూడా ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన స్వయంగా కట్టించిన టెంపుల్ అండి ఇది. ఇక్కడ మనకి పక్కనే కూడా శ్మశాన వాటిక ఉంటుంది. అక్కడ ఏదైతే జరిగింది ఉండిద్దో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి అభిషేకం అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం మార్నింగ్ 6 ఆ టైంకి వెళ్ళాం అనుకోండి, వెళ్తే ఆ టైంలో మనమే స్వయంగా చేయొచ్చు. మార్నింగ్ 6 ఆ టైంకి మనమే స్వయంగా చేయొచ్చు. 12 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ 4కి తీస్తారు. 4 కాడి నుంచి మనకి సాయంకాలం 10-11 దాకా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం మనకి శివలింగం వచ్చేసేపాటికి ఒకటే అలా పెట్టేద్దామని చెప్పి అనుకున్నానండి శివలింగం. కాకపోతే ఏమైందంటే మొత్తం అయిపోయిన తర్వాత గోపురం లోపలికి అయితే శివలింగం వెళ్ళలేదని చెప్పి దాన్ని పార్ట్స్గా తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఎందుకంటే మనకి ఏదైతే అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకం వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో శివుని లింగం దగ్గర, అది
ఆ గోపురం లోపలికి వెళ్ళట్లేదని చెప్పి దాన్ని పీసులు కింద అయితే తీసుకెళ్ళి పెట్టడం అయితే జరిగింది. మీకు ప్రతి చోట మనకి 4 అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక వైపు చూసి ఆ మూలకి వెళ్తామో ఆ మూల ప్రతి చోట కూడా మనకి ఒక అద్భుతం లెక్క అయితే పెట్టడం జరిగిద్ది. ఎందుకంటే తెలుసుకుంటాం అని చెప్పి మనం కూడా ఇవి చూడండి చాలా బాగుంటాయి. ఎందుకంటే మీకు నాకు తెలిసి అయితే యూట్యూబ్లో ఎవరు కూడా ఇలాగ వీడియో అయితే ఎవరు పెట్టుండ్రు. మనమే ఫస్ట్ టైం పెడుతున్నాం అనుకుంటున్నాను నేనైతే కనుక. ఎందుకంటే నాకు ఎక్కడ కూడా కనబడలేదు అంతా క్లారిటీగా అంతా చెప్పేలాగా. యాక్చువల్గా ఏంటంటే నేను వీడియోలోనే మాట్లాడాను, కాకపోతే మనకి వీడియోలో అంతా గంటల సౌండ్ అనమాట. ఎక్కడ అంటే మొత్తం ప్రతి విగ్రహం దగ్గర మనకి గంటలు పెట్టారు. ఇదిగోండి అదేంటంటే అందరూ వాయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నా వాయిస్ అంటే తక్కువగా వినబడుతుంది, అంతా ఆ గంటల సౌండే వినబడుతుంది. ఇంకా సరే ఇలా కాదులే అని చెప్పి సపరేట్గా మళ్ళీ ఇప్పుడు వాయిస్ అయితే చెప్తున్నాను. చాలా బాగుంటాయండి విగ్రహాలు కూడా. మనం రాజమండ్రి వెళ్తే కనుక స్వయంగా తప్పకుండా విజిట్ చేయాల్సింది ఈ టెంపుల్ ఒకటి ఉంది. దీని తర్వాత మనకి ఇస్కాన్ ఒకటి ఉంది. ఇస్కాన్ తర్వాత మనం ఇంకేమైనా టెంపుల్ విజిట్ చేయాలి అనుకుంటే కనుక వేడికొండల స్వామి టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది కూడా విజిట్ చేయొచ్చు. అది చాలా బాగుంటుంది. అది వచ్చేసేపాటికి టైమింగ్స్ మనం అక్కడ స్నానం చేసి లోపలికి వెళ్ళాలి 12 12 దాటిందంటే ఇంకా క్లోజ్. మళ్ళీ సాయంకాలం సేమ్ యాస్టీస్ తెస్తారు. చాలా బాగుంటుందండి అసలు. ఆ టెంపుల్ బాగుంటుంది, ఈ టెంపుల్ బాగుంటుంది. కాకపోతే ఆ టెంపుల్కి మనం వెళ్ళకపోయాము, కానీ ఈ టెంపుల్ నేను ఎప్పుడు వచ్చినా సరే పక్కాగా విజిట్ చేసే టెంపుల్లో ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. సో అదండి ఈ టెంపుల్కి ఉన్న ఏదైతే చరిత్ర ఉందో మనం మాట్లాడుకుందాం అనుకున్నది ఇదైతే అది. ఇంకా మనం మామూలుగా వీడియో చూసుకుందాం. మీరు నచ్చితే కనుక చెప్తున్నా అది కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత వచ్చేసేపాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు తీసుకొస్తూ ఉంటాను, నాకు కూడా సపోర్ట్ ఉండిద్ది. చాలా బాగుండిద్దండి ఈ టెంపుల్ అయితే కనుక. మనకి మార్నింగ్ అంత అనిపించదు, మామూలుగా ఏదో అనిపిస్తుంది. నైట్ టైం వెళ్ళామంటే కనుక ప్రశాంతత అండ్ మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే కనుక. ఇదిగోండి ఆ పైన అంతా కూడా అలా విగ్రహాలు ఉంటాయి, కింద కూడా విగ్రహాలు ఉంటాయి. పైన ఎవరికి సంబంధించి ఉందో కింద కూడా వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. చూస్తే అసలు ఇంకా అదొక రేంజ్ ఆఫ్ అన్నమాట, అంత బాగుంటుంది. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాగానే చూపించానేమో అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. అది ఉంటా, బాయ్ బాయ్. వీడియో అయితే మాత్రం ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో వచ్చేసేపాటికి ఫుల్గా చూడండి, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావనుకుంటున్నాను. మనం ఏదైనా దేవుడి గురించి చెప్తే మన జనాలు అయితే చూడరు. ఏదైతే అదర్వైజ్ ఇంకా వేరే కంటెంట్స్ ఉంటాయి అన్నీ అయితే చూస్తారు. కాకపోతే నా ఛానల్ అన్నీ పెట్టాలి, నా యూట్యూబ్ ఛానల్ నేను అన్నీ పెట్టాలి కాబట్టి నేను అన్నీ పెడతాను. అది చూసేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది, చూస్తారా లేకపోతే వెళ్ళిపోతారా అనేది. కాకపోతే వీడియో అయితే చాలా బాగుంటుంది, మొత్తం చూడండి. ఓకే, బాయ్ బాయ్. మొత్తం వీడియో చూడండి. మనం ఈ టెంపుల్లో లోపలికి వచ్చిన తర్వాత ఎటువైపు చూసిన శివుడి దగ్గరికి వెళ్ళే ముందు 4 వైపులు నందుండిద్ది, 4 వైపులు శివుని ముఖం ఉండిద్ది. అండ్ ఒకవైపు మాత్రం మనకి ఏవైతే శివుని టెంపుల్స్ ఉన్నాయో కేదార్నాథ్, శ్రీకాళహస్తి ఇలాంటివి
అవన్నీ కూడా టెంపుల్స్ అలా ఎలాగైతే ఉంటాయో దాన్ని రూపం తీసుకొని ఇక్కడ బాక్స్లో పెట్టడం అయితే జరిగింది. అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఎంట్రీ మాత్రం ఒకవైపు నుంచే, కాకపోతే చూసేటప్పుడు మాత్రం 4 వైపుల నుంచి మనకి శివుడు ఒకలాగే కనిపిస్తాడు. అది ఇది ఫ్రంట్ వ్యూ. వస్తాం జనాలందరూ ఎటు నుంచి ఎంట్రీ. ఇక్కడ నుంచి మనకి వీడియో లేదు, లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చారా. అయిపోయి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Patalo niyo lang yung